ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ నాయకుల వ్యవహారం కేంద్ర హోంశాఖకు మంట పుట్టించింది. సీరియస్గా స్పందించాల్సి వచ్చింది. అమిత్ షా శిబిరం నుంచి నేరుగా ఆంధ్రప్రదేశ్ డీజీపీకి ఫోన్ కాల్ రావడంతో వ్యవహారం కలకలం రేపింది. డీజీపీ ఈ విషయాన్ని సీఎంఓ దృష్టికి తీసుకురావడంతో ఇప్పుడు కథ శ్రీకాళహస్తిలోని లంచావతారం వరకు చేరింది. అసలు ఏం జరిగింది అన్నది ఆరా తీస్తే శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఏర్పేడు ప్రాంతంలో తుక్కు స్వాధీనం చేసుకుని దాన్ని చెన్నైకి తరలిస్తూ ఉంటారు. అలా తరలిస్తున్నటువంటి వాహనాల నుంచి కనీసంగా నెలకి 50 లక్షల రూపాయలు తనకి లంచం ఇవ్వాల్సిందే అంటూ ఒక అధికార పార్టీ నాయకుడు ఆ వ్యాపారిని బెదిరించినట్టుగా తేలింది. ఆ వ్యాపారి ఆ లంచాలు ఇవ్వడానికి నిరాకరించడంతో పోలీసుల్ని రంగంలో దింపి సదరు తుక్కు తరలిస్తున్నటువంటి వాహనాల్ని నిలిపివేయడంతో విషయం కేంద్ర హోంశాఖ వరకు చేరింది. నేరుగా పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇతర అధికారులు రంగంలో దిగి తుక్కును తరలిస్తున్నటువంటి వాహనాల్ని రేణిగుంట వద్ద నిలిపివేసి సదరు లంచం ఆ పార్టీ నాయకుడికి చెల్లిస్తే తప్ప వాహనాలు వెళ్ళనిచ్చేది లేదు అని తేల్చడంతో ఆ తుక్కు వ్యాపారి కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు. దీంతో అమిత్ షా పేషి స్పందించి ఆంధ్రప్రదేశ్ డీజీపీని అలర్ట్ చేయాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఈ విషయాన్ని సీఎంఓకి చేర్చడంతో ఇప్పుడు సీఎంఓ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మీద తీవ్రంగా స్పందించాల్సి వచ్చింది. చూడండి కథ, ఎక్కడ ఏర్పేడు, ఎక్కడ ఢిల్లీలోని అమిత్ షా పేషి, ఎక్కడ ఆంధ్రప్రదేశ్లోని సీఎంఓ వరకు ఈ విషయం చేరుతుందో. అంటే ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ నేతలు చెత్త తుక్కు ఏదీ వదలకుండా దందా సాగించేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏకంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దీని మీద సీరియస్ అయ్యేటంత వరకు కూడా కథ నడిపేస్తున్నారు. తుక్కు వ్యాపారుల నుంచి కూడా భారీ మొత్తం లాగేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా నెలకి 1/2 కోటి రూపాయలు లంచం ఇస్తే తప్ప ఆ వాహనాలు వెళ్ళనివ్వబోమని దానికోసం పోలీసుల్ని రంగంలో దింపి దందా నడిపించేటువంటి పరిస్థితి వచ్చిందంటే వ్యవహారం ఏ రీతిన సాగుతుందో మనకి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో అవినీతి వ్యవహారం, ఆంధ్రప్రదేశ్లో లంచాల భాగవతం, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యాలయానం వరకు చేరినటువంటి ఉదంతం రాష్ట్ర పరువుని ఏ మాదిరిగా తీసేస్తుందో మనకు అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ నేతలు ఎంతగా చెలరేగిపోతున్నారో, సామాన్య వ్యాపారుల నుంచి ఏ స్థాయిలో ఏ మోతాదులో వసూళ్ల వ్యవహారం నడిపిస్తున్నారో ఈ ఉదంతం సుస్పష్టంగా చేరుతోంది. మరి ఇప్పటికైనా ఇలాంటి వ్యవహారాలకి అడ్డుకట్ట పడుతుందా? వేయగల సామర్థ్యం అధిష్టానానికి ఉంటుందా? ఇప్పటికే చంద్రబాబు అన్ని మీటింగుల్లోనూ నాయకులంతా ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజాసేవ చేయాలి, నిబద్ధత, ఇలాంటి మాటలు చాలా వింటూ వస్తున్నాం. ఇవన్నీ ఒట్టి మాటలే. అసలు వ్యవహారం గుట్టుగా సాగిపోతుంది. అక్కడక్కడ ఇలాంటివి బయటకు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు కూడా స్పందించాల్సి వస్తుంది అని మనకి ఈ శ్రీకాళహస్తి భాగవతం బయట పెడుతుంది. మరి ఇంత బాహాటంగా భారీ మొత్తంలో దందా నడిపించేస్తున్నటువంటి ఇలాంటి దందాలకు వ్యవహారకర్తగా ఉన్నటువంటి సింగిల్ టైం ఎమ్మెల్యే ఫస్ట్ టైం గెలిసే ఇలాంటి వ్యవహారాలు చక్కబెట్టేస్తున్నటువంటి తరుణంలో దీన్ని అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంటుందా? అడ్డుకట్ట పడుతుందా? ఆంధ్రప్రదేశ్ పరువు కాపాడతారా? లేకుంటే పదే ఇదే రీతిలో హస్తిన పెద్దల ముందు ఆంధ్రప్రదేశ్ శ్రేణులు, నాయకులు, అధికారులు కూడా తలలు దించుకునేటువంటి పరిస్థితి వస్తుందా? ఏమైనా ఇలాంటి ఉదంతాలు మాత్రం రాష్ట్రానికి, రాష్ట్ర భవిష్యత్తుకి, రాష్ట్రంలో అభివృద్ధి చేస్తామని చెప్తున్నటువంటి మాటలకి ఏ మాత్రం శ్రేయస్కరం కాదు అన్న విషయం మాత్రం సుస్పష్టంగా చెప్పొచ్చు.